హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కోసం నాకు తెలిసి ఒక వారం 10 రోజుల నుంచి చాలా మంది వారం 10 రోజులు కాదులేండి, ఒక వారం రోజుల నుంచి చాలా మంది అయితే వెయిట్ చేసి ఉండొచ్చు. ఏంటి మా గౌతమి ఇంకా దీని గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పి టైటిల్లో చూసారు కదా, థంబ్నెయిల్లో. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్, చాలా మందికి దీని మీద డౌట్స్ ఉన్నాయి, ఏంటి ఎలా అని చెప్పి. దీని గురించి మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంతకీ విషయం ఏంటంటే, ఛానల్ పెట్టిన కొత్త 2019 డిసెంబర్లో పెడితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఫస్ట్ కూడా నేను దీని గురించే మాట్లాడాను, నేను ఇదే ఫాలో అవుతున్నానని చెప్పాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నా వెయిట్ లాస్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే అని చెప్పాను. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ దీనివల్ల తగ్గుతాయని చెప్పి ఒక పెద్ద వీడియో కూడా చేశాను దీని గురించి, ఎంతో చదివి చూసి. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది దీని గురించి. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి షికాగోలో, ఆ కాన్ఫరెన్స్లో ఒక అబ్స్ట్రాక్ట్ ప్రజెంట్ చేశారు. నాట్ ఏ జర్నల్ కాదు. అంటే జర్నల్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక టాపిక్ మీద కానీ ఒక సబ్జెక్ట్ మీద ఏదైనా ఒక కంప్లీట్ రీసెర్చ్ జరిగి ఆ రీసెర్చ్ని చాలామంది సైంటిస్టులు ఓకే ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఇది మనం బయటికి పబ్లిష్ చేయొచ్చు అని అనుకున్న తర్వాత దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని అప్రూవ్ చేసిన వాళ్ళ అన్ని డీటెయిల్స్ పెట్టి ఒక జర్నల్ బయటకు వస్తుంది. ఏదైనా ఒక టాపిక్ మీద రీసెర్చ్ జరిగితే అబ్స్ట్రాక్ట్, జస్ట్ అన్ అబ్స్ట్రాక్ట్ వచ్చింది. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? జస్ట్ ఒక థాట్, ఒక సింపుల్ స్టడీ, అది ఎలా చేశారు, ఎక్స్పెరిమెంటల్గా చేశారా అదేం కాదు, జస్ట్ ఒక అబ్జర్వేషనల్ స్టడీ. అంటే కొంతమంది పీపుల్ని కొంతకాలం అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద ఏ విధమైన ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయలేదు, వాళ్ళని ప్రాక్టికల్గా జస్ట్ థియరిటికల్ అబ్జర్వేషనే కానీ ఎక్స్పెరిమెంటల్ కాదు. ప్రాక్టికల్గా వాళ్ళ మీద ఏ విధమైన రీసెర్చ్ జరగకుండా ఒక థియరిటికల్ అబ్జర్వేషన్ ద్వారా ఒక అబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేశారు. ఏంటంటే లాంగ్ టర్మ్స్లో అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనుక చేస్తే వాళ్ళకి 91% ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ రిస్క్ ఎక్కువ ఉంది. అంటే గుండెకి సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తాయి అని చెప్పి 91% ఎక్కువ వస్తుందని చెప్పి అబ్స్ట్రాక్ట్లో చెప్పారు. ఆ రీసెర్చ్లో ఒకళ్ళు చెప్పారు. దాని తర్వాత నాకు అది వచ్చిన దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో నా ఇంకో నంబర్ ఉంటుంది కదా, నా పర్సనల్ నంబర్ కాకుండా వర్క్ నంబర్ అని చెప్పి నేను ఇచ్చాను. ఎంతమంది దాని గురించి పంపించారో అసలు నేను అవన్నీ చూడండి, బేసిక్గా పట్టించుకోను. నేను చేసే ఫ్లో అంటే ఫ్లోనే. బట్ మరి మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, నేను చేస్తున్నాను, మీరు కూడా చేయండి, బాగుంటుంది, చేస్తే మీకు నచ్చితే చేయండి. లేదంటే అదర్ మెథడ్స్, ఇంకా డైట్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాటిలో చాలా మెథడ్స్ ఉన్నాయి. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? ఏకాదశి వస్తే ఉపవాసం చేసేవాళ్ళు, పండగ రోజుల్లో ఉపవాసాలు చేసేవాళ్ళు. ఆ ఫాస్టింగ్ ఏంటది? లంకణం పరమ ఔషధం అని చెప్పి మన పెద్దోళ్ళు చెప్పారు. అంటే ఏంటంటే అప్పుడప్పుడు ఉపవాసం చేయడం కూడా మంచిదే అని చెప్పి, బాడీలో అన్నీ సెట్ అవుతాయి అని చెప్పి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విధానం ఏంటి? కంప్లీట్గా అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, కొంతమంది ఇంకో మెథడ్ కూడా ఫాలో అవుతారు, 5:2. అంటే వారంలో 5 రోజులు ఫుల్గా తిని 2 రోజులు అసలు ఏం తినకుండా ఫుడ్ అనేది మానేస్తారు. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారంట కదా. మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక ప్రాపర్ టైమింగ్, జనరల్గా ఎక్కువ మంది ఫాలో అయ్యేది 16:8 విండో, 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఆఫ్ ఈటింగ్ విండో జనరల్గా ఫాలో అయ్యేది. అంత చేయలేని వాళ్ళు 14 అవర్స్ ఫాస్టింగ్ లేదా 12 అవర్స్ ఫాస్టింగ్ అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది వాళ్ళ కండిషన్ని బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి, వాళ్ళు వేసుకునే మెడికేషన్స్ని బట్టి, వాళ్ళ బాడీ దానికి రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి చేసేవాళ్ళు ఉన్నారు. మనం చెప్పినప్పుడు చాలా మంది చేసి మేము ఇది స్టార్ట్ చేశాక చాలా లాస్ అయ్యాం గౌతమి, చాలా థైరాయిడ్ ప్రాబ్లం క్యూర్ అయింది, ఇది క్యూర్ అయింది, థైరాయిడ్కి మేము రోజు మెడిసిన్ వేసుకుంటాము, ఆ మెడిసిన్ డోస్ తగ్గింది, మా డాక్టర్ గారు కూడా అన్నారు చాలా బాగా ఇదైందమ్మా అని చెప్పి అని నాకు చాలా మెసేజెస్ చాలా సార్లు వచ్చినాయి. నేను ఎప్పుడు అవన్నీ ఏదో మనం గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుందని కానీ నేను ఎప్పుడు చూపించలా, ఎప్పుడు అవి డిస్ప్లే చేసేదాన్ని కాదు. కమెంట్స్లో వాళ్ళే చదువుకుంటారు ఎవరన్నా చూస్తే అని చెప్పి. సో పర్టికులర్గా ఈ విషయానికి వస్తే
ఇది వచ్చేసి దాని గురించి అబ్బా ఎన్ని చదివానో తెలుసా. దీని తర్వాత గూగుల్లోకి వెళ్ళి వేరే వేరే సైంటిస్టులు ఈ కేసు వచ్చిన తర్వాత దీని గురించి వేరే సైంటిస్టులు వేరే డాక్టర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్, వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు దానికి, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో కన్వే చేసిన వాళ్ళందరూ ఏకగ్రీవంగా కన్వే చేసింది పెద్ద పెద్ద న్యూట్రిషనిస్టులు, సైంటిస్టులు, డాక్టర్లు. నేను ఆ పేజెస్ అన్ని కూడా చదివి మళ్ళీ పోతాయని చెప్పి స్క్రీన్ షాట్స్ తీసుకొని మరీ రాసుకున్నాను అసలు ఏంటని చెప్పి. అన్ని చదివి ఫైనల్గా వాళ్ళు కన్క్లూడ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వేషనల్ స్టడీ, ఒక అబ్స్ట్రాక్ట్ మాత్రమే, థియరిటికల్లే, ఎక్స్పెరిమెంటల్ కాదు, దీని మీద ఏ విధమైన ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్ లేవు. రెండోది ఏంటంటే వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒక 20,000 మంది మీద ఈ రీసెర్చ్ చేశారు. ఆ 20,000 మందిని ఎలా చెక్ చేశారంటే సంవత్సరానికి 2 రోజులు, సంవత్సరానికి ఎన్ని రోజులు అబ్బా, 365 రోజుల్లో కేవలం 2 రోజులు వాళ్ళని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమని చెప్పి ఆ 2 రోజుల్లో వాళ్ళు చేసేటప్పుడు, ఆ 2 రోజులు చేయమని చెప్పని కాదు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సంవత్సరం మొత్తం ఏమున్నాయి అనేది గమనించకుండా జస్ట్ 2 days ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళు చేసేది చూసి ఆ 2 days వాళ్ళకు ఒక క్వశ్చనేర్ ఇచ్చి వాళ్ళని ఆన్సర్స్ రాయమని, పోనీ 20,000 మంది ఒకే కండిషన్లో ఒక రూమ్లో, అంటే ఒక రీసెర్చ్ జరగాలంటే ఒక రూమ్లో పెడతాం, వాళ్ళ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఓన్లీ మనం ఒక ప్రాపర్ కండిషన్స్ మెయింటైన్ చేసి అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఆ రిజల్ట్ అనేది చెప్తాం. అట్లాగా ఈ 20,000 మందిలో అమెరికన్స్లో వైట్స్, బ్లాక్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళు రకరకాల కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు. అంటే లైక్ చూడండి, ఇండియన్స్ ఫుడ్ హ్యాబిట్ ఒకలాగా ఉంటుంది, చైనీస్ ఫుడ్ హ్యాబిట్ ఒకలాగా ఉంటుంది, జపనీస్ ఫుడ్ హ్యాబిట్ ఒకలాగా ఉంటుంది, రష్యన్స్ ఒకలాగా తింటారు, ఫుడ్స్ రకరకాలు ఉన్నాయి కదా. సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు. పోనీ ఒక కండిషన్లో మానిటర్ చేశారా అంటే కాదు, డిఫరెంట్ ప్లేసెస్లోనే ఉన్నారు. సంవత్సరంలో కేవలం 2 రోజుల పాటు వాళ్ళకు ఒక క్వశ్చనేర్ ఇచ్చి ఆ క్వశ్చనర్స్కి ఆన్సర్ చేయమని చెప్పి వాళ్ళ ఫుడ్కి సంబంధించి వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్, డైట్, అంటే ఆ 2 days వాళ్ళు చేసిన డైట్ గురించి ఒక ఆన్సర్స్ ఇవ్వమని చెప్పి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ మళ్ళీ కరెక్టా కాదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. మళ్ళీ వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పారా, వాళ్ళకి అసలు ఏం తిన్నాం, సంవత్సరం క్రితం నువ్వేం తిన్నావు అంటే మనకు గుర్తుంటుందా అబ్బా, గుర్తుండదు. 4 రోజుల క్రితం ఏం తిన్నావు అంటేనే మనకు గుర్తుండదు, అవునా కదా. సో ఆ చిన్న డేటాని చూసి దాన్ని అనలైజ్ చేసి వాళ్ళ కంప్లీట్ హెల్త్ కండిషన్ని పట్టుకొని వీళ్ళకి హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు. అంతేగాని 365 రోజుల్లో 2 రోజులు చెక్ చేశారు కానీ రిమైనింగ్ 3 days వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 363 daysలో వాళ్ళు ఫాస్టింగ్ ఇలానే చేస్తున్నారా, ఇదే పద్ధతిలో తింటున్నారా, ఇదే ఫుడ్ తింటున్నారా, పోనీ వాళ్ళకేమైనా అదర్ హ్యాబిట్స్ ఉన్నాయా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏమన్నా ఆల్కహాలిజం, కొంతమంది బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళలో అలా తాగుతున్నారా, చైన్ స్మోకింగ్ ఉందా, పోనీ ఏమన్నా కంప్లీట్ జంక్ ఫుడ్ తింటున్నారా. సరే పోనీ 16 గంటలు ఫాస్టింగ్ చేశారు, 8 గంటలు ఈటింగ్ చేశారు అనుకుందాం సంవత్సరం పాటు. ఆ 8 గంటల్లో వాళ్ళు ఏం తిన్నారు, ఆల్కహాల్ తాగారా, షుగర్ ప్రోడక్ట్స్ ఎక్కువ తిన్నారా, జంక్ లైక్ పిజ్జా, బర్గర్ టైప్ మైదా ప్రోడక్ట్స్ ఎక్కువ తిన్నారా, లేదా కంప్లీట్ వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎన్ని గంటలు పడుకుంటారు, వాళ్ళు అసలు ఏమైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. ఈ స్టడీ స్టార్ట్ చేయబోయే ముందు, అంటే మనం ఈ రీసెర్చ్లోకి వాళ్ళని తీసుకోబోయే ముందు వాళ్ళకి ఏమైనా గుండె జబ్బులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ ఉందా, వాళ్ళకి డయాబెటీస్ ఉందా, వాళ్ళకి థైరాయిడ్ ఉందా, వాళ్ళకి బీపీ ఉందా, ఇవేమీ కన్సిడర్ చేయలేదు. ఒక్క పాయింట్ని కూడా ఇవేమీ కన్సిడర్ చేయకుండా జస్ట్ ఇయర్లో 2 days ఆఫ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని చెక్ చేసి దాన్ని పట్టుకొని అనలైజ్ చేసి వాళ్ళకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక అబ్స్ట్రాక్ట్ ఇచ్చారు అంతే. అంతేగాని రిమైనింగ్ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయకుండా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అంటబ్బా ఇది. నేను దీని గురించి చాలా పేజెస్లో, ఈ వీడియో ఇంత లేట్గా రావడానికి కారణం కూడా అదే. స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వగానే దాని గురించి మనం చెప్పాలి అంటే ఫస్ట్ అసలు అది ఏంటి అనేది మనకు తెలియాలి కదా. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఏదో చూశాను, చాలా మంది పంపారు కూడా నాకు. ఫస్ట్ నాకు అనిపించింది, అమ్మో ఇదేంటి, మనం ఇంటర్మీడియటే కదా, నాకు లేచిన దగ్గర నుండి పడుకునేదాకా నేను జపించే జపం అందరూ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం 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 అంటే నేను ఇంటర్మిటెంట్ అంటూ ఉంటాను, ఎందుకంటే నేను చేసేది అదే కదా. ఇది చూశాక భయం వేసింది, ఇది మనం చేస్తున్నాం కదా, నాకు ఏ రోజు ఏమీ అనిపించలేదు. నిజంగా చెప్పాలంటే నేను ఓవర్ వెయిట్ ఉన్నప్పుడుకి వెయిట్ తగ్గిన దానికి నా హెల్త్ ఏదైతే ఉందో నాకు ఎప్పుడు ఏ వైటమిన్ డెఫిషియన్సీ రాలేదు, డి విటమిన్ కానీ కాల్షియం కానీ ఇంకో వైటమిన్ డెఫిషియన్సీ ఏం రాలేదు. పోనీ ఇంకొక హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా నాకైతే మీకు
వీడియోస్లో మీకు అంత తెలిసి ఉండకపోవచ్చు, కానీ డైరెక్ట్గా నన్ను చూసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. నాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి కొంచెం నేను సమ్మర్లో వెయిట్ గెయిన్ అయ్యాను చాలా, ఆల్మోస్ట్ 8-9 ఏంటబ్బా 10 kgs అబౌవ్ గెయిన్ అయ్యాను. 64-65 నుంచి 74కి వెళ్ళిపోయాను. ఆ టైంలో మేలో నేను మళ్ళీ 1 month వెయిట్ లాస్ ఛాలెంజ్ అని నేను నా బర్త్డేకి టార్గెట్ పెట్టుకొని చేశాను, గుర్తుందో లేదో మీకు. ఆ టైంలో ఆ వెయిట్ గెయిన్ అయిన టైంలో నాకు హార్మోనల్ ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే నాకు ఈ జా లైన్ అంతా యాక్నే, పింపుల్ అండ్ యాక్నే ప్రాబ్లం వచ్చింది. అంటే ఇక్కడ చీక్స్ మీద లేదు, ఫోర్ హెడ్ మీద లేదు, ఈ పార్ట్ టీ లైన్ అంటారు దీన్ని జా లైన్ అంటారు, ఇవేమీ లేకుండా జస్ట్ జా లైన్ మీద యాక్నే అండ్ పింపుల్ ప్రాబ్లం వస్తే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, స్కిన్ డాక్టర్ అనమాట. తను అడిగితే చెప్పింది అనమాట, నీది కంప్లీట్గా హార్మోనల్ ఇష్యూ. ఎందుకంటే మామూలుగా పింపుల్స్ వస్తే ఫేస్ అంతా రావాలి, నీకు జస్ట్ జా లైన్ వచ్చింది, అది హార్మోన్ చేంజ్ అంతే. దీనికి స్కిన్ కన్నా కూడా నువ్వు ఎండోక్రైనాలజిస్ట్ని చూపించుకుంటే బెటర్ అని అంటే నాకు తెలుసు. నేను ఓవర్ వెయిట్ అయ్యాను, అంటే నా నార్మల్ వెయిట్ కన్నా నేను 10 kg వెయిట్ గెయిన్ అయ్యాను. నేను ఎలా ఫుడ్ తిన్నాను, ఏం తిన్నానో నాకు తెలుసు, నా పర్సనల్గా నాకు తెలుసుగా నేను ఏం తిన్నాను. సో నేను ఒకటే అనుకున్నా, అప్పుడు నా బర్త్డే టార్గెట్ పెట్టుకొని నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుని మళ్ళీ రొటీన్ నా ఇంటర్మీడియట్ టైమింగ్స్లోకి వచ్చేసి ఈవినింగ్ ఎర్లీగా తినేసి నైట్ ఒక మంచి సినమన్ టీ ఒక్కటే తాగేదాన్ని ఫాస్టింగ్ టైంలో, అండ్ కోకోనట్ వాటర్ తాగేదాన్ని. అలా తాగుతా నా బర్త్డే టైంకి నేను అనుకున్న వెయిట్ రీచ్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం నాకు కంప్లీట్గా క్లియర్గా పోయినాయి తెలుసా ఇవన్నీ. అంటే మీకు వీడియోస్లో అంత క్లియర్గా ఉండుండకపోవచ్చు, బట్ లాస్ట్ ఇయర్ మే-జూన్ టైంలో నేను చేసిన వీడియోస్ మీరు చెక్ చేయండి. ఎంత కనపడకపోయినా లైట్గా నాకు ఇక్కడ పింపుల్ అండ్ యాక్నే మార్క్స్ కనిపిస్తాయి అందులో. ఎందుకంటే వీడియోలో అంత క్లారిటీగా మేము కొంచెం దూరంగా పెట్టి మాట్లాడతాం కాబట్టి తెలియదు, బట్ డైరెక్ట్గా కలిసిన వాళ్ళకి తెలుస్తుంది, బట్ వీడియోలో కూడా కొద్దిగా తెలుస్తుంది. నేను ఒక్క మెడిసిన్ వాళ్ళ, ఒక్క స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక క్రీమ్ వాళ్ళ, మా ఫ్రెండ్ చెప్పింది ఇది అయ్యి ఉండొచ్చు, నేను నార్మల్గా నా డైట్ చేసి వెయిట్ లాస్ అయ్యాను, ఎవ్రీథింగ్ నాకు సెట్ అయిపోయింది, నాకు ఏమీ ప్రాబ్లం కదా, కంప్లీట్గా సెట్ అయిపోయింది. నేను అప్పుడే అనుకున్నా, ఓకే నా హార్మోన్స్ మళ్ళీ ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉండుంటాయి, నా డైట్ ఇదయ్యి నేను వెయిట్ లాస్ అయ్యాక నా లైఫ్ స్టైల్ మళ్ళీ చేంజ్ చేసుకున్నాక అని. సో ఇంత చేసేదాన్ని ఇప్పటిదాకా మీకు చెప్పకపోతే ఏంటి గౌతమి లేచిన దగ్గర నుంచి అదే చేద్దామని చెప్తుంది, ఏంటి దీని గురించి ఏం మాట్లాడలేదు అనుకుంటారు కదా. సో దాని గురించి చాలా మంది రాసినవి రీసెంట్గా ఒక స్పాన్ ఆఫ్ 3-4 డేస్లో వచ్చినవన్నీ ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుకొని వాటిని స్క్రీన్ షాట్స్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు చెప్పిన దానిలోంచి పాయింట్స్ ఏంటనేది చూస్తే అందరూ రకరకాలుగా చెప్పిన ఫైనల్గా చెప్పింది ఇదే. అది జస్ట్ అన్ అబ్జర్వేషనల్ స్టడీ. వాళ్ళ మీద కేవలం జస్ట్ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం తింటున్నారు ఆ 2 రోజులు చూశారు, కానీ మిగిలిన టైంలో అసలు ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైంలో కూడా వాళ్ళు ఏం తిన్నారు, 16 గంటల ఫాస్టింగ్ ఉన్నారు, 8 గంటలు ఏం తిన్నారు, ఏం తాగారు, వాళ్ళకి ఏమైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, క్యాన్సర్ ఉందా, థైరాయిడ్ ఉందా, లేదా ఇంకేమైనా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయా, అవేమీ కన్సిడర్ చేయకుండా కేవలం ఒక్క పాయింట్ని ఇంటర్మీడియట్ టైమింగ్ అనే దాన్ని పట్టుకున్నారు, కానీ వాట్ దే ఆర్ ఈటింగ్ అనేది వాళ్ళు చూడకుండా ఈ స్టేట్మెంట్ని అయితే ఇచ్చారు. సో అదొకటి చెప్పారు. రెండోది వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ చెప్పిన దాంట్లో ఇంకా బయట నోట్స్ రాసుకొచ్చుకున్నాం. ఆ చెప్పిన దాంట్లో ఇంకొకటి వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది కూడా మనకి అవునబ్బా నేను ఒక ఆన్సర్ చెప్పాను, నా దృష్టిలో అది కరెక్ట్, లోపల నాకు తెలుసు అది కరెక్టో కాదో, మీకు తెలియదు అవునా కదా. సో ఆ కరెక్టా కాదా అనేది చూసుకుని అవి తెలియాలంటే అప్పుడు లై డిటెక్టర్స్ పెట్టాలి సూపర్ సినిమాలో లాగా, అప్పుడు అబద్ధం చెప్పంగానే అరుస్తూ ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఎప్పుడు వెన్ ఇట్ సూట్స్ టు యువర్ బాడీ. మీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ ఫాస్టింగ్ కండిషన్స్కి అడ్జస్ట్ అయ్యి అది ప్రాపర్గా తీసుకుంటే దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. మనం ఏమీ ఫుడ్ మానేయట్లా, ఒక ప్రాపర్ టైమింగ్స్లో తింటున్నాం. రెండోది కంట్రోల్డ్ ఫాస్టింగ్ విత్ కంట్రోల్డ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. మనం ఫాస్టింగ్ చేస్తున్నాం, నేనే ఉన్నా 16 గంటలు 8 గంటలు లేదా 14 గంటలు 10 గంటలు ఫాస్టింగ్ చేశాను, 14 గంటలు ఫాస్టింగ్ అండ్ 10 hours ఈటింగ్ చేశాను. ఈ 10 గంటల్లో మనం ఎప్పుడైనా ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటున్నాం, వాట్ వీఆర్ ఈటింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చేయాలి. అంటే మనం తినే ఫుడ్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం తినే ఫుడ్ గుడ్డు తింటున్నాం, గుడ్డు ఏం చెప్పదు నాలో కాల్షియం ఉంది, నాలో ప్రోటీన్ ఉంది అని చెప్పి, రైస్ ఏం చెప్పదు నాలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని. కానీ చాలా మంది సైంటిస్టులు కనుక్కున్నారు కదబ్బా ఏమున్నాయో ఫుడ్లో అనేది. మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి, మినిమం నాలెడ్జ్ అనేది ఉంది. అసలు మాకన్నా నిజంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకన్నా ఏమీ తెలియని వాళ్ళే ఇంకా బాగా చేస్తున్నారు. మాకు ఫంక్షన్ జరిగితే ఏదో దేవుడిది చదువుదామని ఫోన్లో ఓపెన్ చేసి టక్ 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 అని టైప్ చేస్తున్నాం, మేము హనుమాన్ చాలీసా అని టైప్ చేస్తున్నాం. ఒక ఆంటీ వచ్చి గూగుల్ ఓపెన్ చేసి
స్పీకర్ ఆన్ చేసి మైక్రోఫోన్ హనుమాన్ చాలీసా తెలుగు అని అన్నారు. మేమేమో టప ఫోన్లు పట్టుకొని టైపింగ్ చేస్తుంటే ఆంటీ వచ్చి మేము నవ్వుకున్నాం. అసలు మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, మనకన్నా ముందు ఉన్నారు ఆంటీలు అని చెప్పి. సో అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయి అందరికీ తెలిసినాయి. సో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, ఏ ఫుడ్లో ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయి అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రతి దానిలో దొరుకుతుంది. సో క్యాబేజ్ తింటే ఏమొస్తుంది, పాలకూర తింటే ఏమొస్తుంది, పాలు తాగితే ఏమొస్తాయి, గుడ్డు తింటే ఏమొస్తుంది, చికెన్ తింటే ఏమొస్తుంది, ఫిష్ తింటే ఏమొస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి కదా. సో అన్నీ తెలిసినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫాస్టింగ్ అండ్ ఈటింగ్, ఫాస్టింగ్ పీరియడ్ పెట్టుకోండి, ఈటింగ్ పీరియడ్ విత్ వాట్, కంట్రోల్డ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. ఆ డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, మీరు తినే ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్. న్యూట్రియంట్స్ ఏంటి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, ఫైబర్, అవన్నీ ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే కష్టం, అబ్బో ఇందులో ఇది ఉందా ఇందులో ఇది ఉందా అని. మినిమం అబ్బా ఒక్కరోజు టైం స్పెండ్ చేసి ఒక 1 వీక్ మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి బ్యాలెన్స్డ్గా. ఇందులో ఇది ఉంది కాబట్టి ఈ రోజు లంచ్లో నేను ఇది ఇంక్లూడ్ చేయాలని ఒక పేపర్ మీద రాసుకుంటే రోజు కష్టపడే పని ఉండదు కదా. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఫాస్టింగ్ అండ్ ఈటింగ్ విత్ బ్యాలెన్స్డ్ అండ్ కంట్రోల్డ్ డైట్ చేస్తూ మినిమం ఎక్సర్సైజ్ని కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా అది మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. మీకు ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. మీకు ఇన్ కేస్ వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే లైక్ షుగర్ కానీ ఇలాంటివి ఉంటే డెఫినెట్గా అవి కంట్రోల్డ్గా ఉంటాయి. అండ్ ఇంకోటి మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చేస్తున్న ఫాస్టింగ్ టైమ్ మీ బాడీకి సెట్ అవుతుందా లేదా, అది చేసినప్పుడు చేయనప్పుడు మీ బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా. మీకు బాడీలో చేంజెస్ ఉన్నాయి అనేది ఎప్పుడు తెలుస్తుంది, మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే దాని నుంచి మీ బాడీ నుంచి దానివల్ల ఓకే ఇది నా బాడీకి సెట్ అయింది అని మనకు అనిపిస్తుంది. లేదు నాకేదో సమ్ ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే అది నాకు సూట్ కాలేదు కాబట్టి టైం చేంజ్ చేసుకుందాం, లేదా ఫుడ్ చేంజ్ చేసుకుందాం, లేదా ఎక్సర్సైజ్ వర్కౌట్ చేంజ్ చేసుకుందాం. అవన్నీ చేసినప్పుడు అలా ప్రాపర్గా ఫాలో అయితే బ్యాలెన్స్డ్ డైట్తో పాటు ఒక మంచి ఎక్సర్సైజ్తో పాటు ఒక మంచి టైమింగ్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా అది మనకి హెల్ప్ అవుతుంది అనే చెప్పారు. కానీ ఎక్కడా దానివల్ల ఇది అవుతుంది ఇంత రిస్క్ ఉంటుంది అనేది ఎవరు నేను చదివిన వాటిలో చెప్పలేదు. అండ్ ఆ రీసెర్చ్ని బేస్ చేసుకొని మీరు భయపడాల్సిన పనేమీ లేదు. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డూ ఇట్. మీకు సెట్ అయింది, మీకు ప్రాపర్గా ఉంది, అంత బాగానే ఉంది అనుకుంటే మీరు చేయండి, ప్రాపర్గా చేయండి, బ్యాలెన్స్డ్గా చేయండి, వర్కౌట్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ చేస్తే ఆ ఫాస్టింగ్ కూడా మీకు హెల్ప్ అవుతుందనే చెప్పారు. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు దాని గురించి కంగారు పడాల్సిన ఏం లేదు. నేనైతే చేస్తున్నా, మీరు చేయడం చేయకపోవడం అనేది మీ చాయిస్. నేను మీ చాయిస్కే వదిలేస్తున్నా. ఈ సైంటిస్టులు డాక్టర్లు చెప్పింది నేను 100% నమ్ముతున్నాను. నేను దాని గురించి చదువుకున్నాక ఫస్ట్ నాకు అనిపించింది, బట్ అవన్నీ చూసిన తర్వాత ఓకే వాళ్ళు ఏ రీసెర్చ్ని బేస్ చేసుకుని ఆ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు అనేది నాకు అర్థమైంది. ఓకే నేను భయపడాల్సిన పని లేదు, నేను ప్రాపర్గానే చేసుకుంటున్నాను. సో నేను ప్రాపర్గా ఇదే పద్ధతి నేను ఫాలో అవుతాను. కాకపోతే ఏమవుతుందంటే నేను చేసే దాంట్లో ఇంతకుముందు 12ంటికి లంచ్ తిని 8కి డిన్నర్ క్లోజ్ చేస్తే ఇప్పుడు 10ంటికి బ్రేక్ఫాస్ట్ తిని 6కి డిన్నర్ క్లోజ్ చేస్తున్నా. అలా టైమింగ్స్ మార్చుకుంటున్నా. ఒకే టైంని ప్రాపర్గా ఫాలో అవ్వకుండా ఒక నెల ఒక టైం ఫాలో అయితే ఒక నెల ఒక టైం ఫాలో అవుతున్నా. సో ఇంతకు ముందు చేసిన ఇంటర్మీడియట్లో నాకు బ్రేక్ఫాస్ట్ లేదు, డైరెక్ట్ లంచే. ఆ బ్రేక్ఫాస్ట్ టైంలో నేను బూడిద గుమ్మడికాయ జ్యూస్ అని, గ్రీన్ టీ అని, హనీ లేకుండా కొబ్బరి నీళ్ళని అలా చేశాను. ఇప్పుడు నా డైట్లోకి 8-10 o'clockకి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నా. సో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వస్తున్నాయి. రేపు కొన్నాళ్ళ తర్వాత నా టైంని 8ంటికే మారుస్తా, 4ంటికి డిన్నర్ క్లోజ్ చేసేస్తా. సో 4ంటికి డిన్నర్ క్లోజ్ చేసేసినప్పుడు నైట్ 10ంటికి పడుకుంటే ఆకలేస్తుంది. మరి ఆ టైంలో ఏం తినాలనేది అప్పుడు ప్లాన్ చేసుకుంటా. నేను చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తా. సో మీరు చేయాలనుకుంటే అది మీ చాయిస్. ఎంతమంది చేస్తారు అనేది కూడా నాకు కింద కమెంట్లో చెప్పండి. సో ఇది వాళ్ళ వీడియో. నా ఒపీనియన్ అయితే ఇది దీని గురించి. సో చాలా మంది వెయిట్ చేసి ఉండొచ్చు గౌతమి ఏంటి ఇంకా చెప్పలేదని. ఇదబ్బా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది. మీరు చేయాలనుకుంటే డెఫినెట్గా చేయండి. బట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఒక మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రాపర్ లైఫ్ స్టైల్ని కనుక ఫాలో అయితే మనం కంగారు పడాల్సిన పనేం లేదు. ఇవన్నీ చేసిన దాంత మాత్రాన మనమేమో 150 ఏళ్ళు ఏం బతకం. టైం వచ్చినప్పుడు ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతాం. కాకపోతే ఎండలో వానలో గొడుగులాగా మన హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఉంటే అది మనల్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం కాపాడుతుంది అనేది ఒక నమ్మకం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే ఈ ఆఫ్టర్ కోవిడ్ సడన్గా హార్ట్ అటాక్స్ రావడం అనేది చాలా ఎక్కువైంది చాలా మందిలో. అది ఎందుకు వస్తుంది అనేది చాలా మంది కూడా అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నారు, డాక్టర్స్ కూడా. సో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయలేం. అలా అని చెప్పి ఏం చేసి చేతులు కట్టుకొని కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి అంతే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే. హ్యాపీ హోలీ.